ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ధ్యానించుకుందుకు ముందు మీరు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అనేకులకు యొక్క వాక్యాలను ఫార్వర్డ్ చేయండి. వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం. సామెతలు 14:26. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. చాలామందికి, దేవుని బిడ్డలారా, చాలామందికి పిరికితనం ఎక్కువ. ఒంటరిగా ఉండాలన్న భయమే, బయటికి ఒంటరిగా వెళ్ళాలన్న భయమే, చర్చికి ఒంటరిగా రావాలన్న భయమే. మళ్ళీ వేరే వేరే స్థలాలలో మాత్రము గుంపులుగా ఒంటరిగా బాగానే పోతారు. దేవుని సన్నిధి అంటేనే ఒంటరిగా రావడానికి భయపడుతూ ఉంటారు కదా. మరి నరకానికి వెళ్ళే వాళ్ళల్లో లిస్టులో మొట్టమొదట వాళ్ళు ఎవరు? పిరికివారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. దేవుని బిడ్డలారా, మరి భయభక్తులు, మరి ధైర్యం ఎలాగొస్తుంది? దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తే దేవుడంట మనకు గొప్ప ధైర్యం ఇస్తాడంట. దేవునిలో భయము లేకుండా, దేవునిలో భక్తి లేకుండా జీవిస్తే ఎవరుంటారు? ఇంకా మనసులో, తలంపులో, మనిషి లోపల, హృదయం లోపల సైతానుడు వాడు ఏమన్నా మనకు ధైర్యం ఇస్తాడా? కాదు. వాడు ఎంతసేపు భయపెట్టేవాడే, వాడు మనకు ధైర్యం ఇచ్చేవాడు కాదు. ప్రతిదానికి భయపడే పరిస్థితిని తీసుకొచ్చేవాడే. దేవుని బిడ్డలారా, మరి సైతానుడు ఆ విధంగా చేస్తూ ఉంటాడు. కానీ దేవునిలో నువ్వు గట్టిగా నిలబడితే, దేవునిలో నువ్వు బలంగా ఉంటే, దేవుని యందు నువ్వు భయము భక్తి కలిగి జీవిస్తే, దేవుడు బిడ్డ తప్పకుండా దేవుడు నీకు గొప్ప ధైర్యము ఇస్తాడు. ఎందుకంటే వాక్యముల ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తాడు. ప్రార్థన ద్వారా దేవుడు నీకు గొప్ప ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ, మరి ధైర్యం కావాలా నీకు అనుకుంటే నువ్వేం చేయాలి? దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఇలాగ గుంపు నా మీదకి వచ్చారు. ప్రార్థన చేయకూడదు, ప్రార్థన ఆటంకం. అందులో ఒక పంతులు, 2 భార్యలు అనమాట. ఆ పంతులు వచ్చి, ఈమె సామాన్లన్నీ బయట వేసేద్దాం, రెంట్కి నడిపిస్తున్నాను, సామాన్లన్నీ బయట వేద్దామంటే నేను నవ్వుతుంటే ఈమెకి ఎంత ధైర్యము, ఇంతమంది 100 మంది దాకా వచ్చినాము, సామాన్లు బయట ఏంటంటే నవ్వుతుంది, ఈమెకి ఎంత ధైర్యము అని అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవును, మనం ఎందుకు భయపడతాం? నేను అన్నాను, తీసిపడేయండి, ఒక్క వస్తువు మీద ఒక్కరు చెయ్యండి అన్నాను. నేనేమి ఆటంకపరచలేదు. పడేస్తారా? సరే మరి రండి అని ఆహ్వానించాను. కానీ వాళ్ళకు భయం కలిగింది. దేవుని బిడ్డలారా, ఒక్కరు కూడా అడుగు ముందుకు వేయలేదు, నా వస్తువులు ఏది కూడా ముట్టుకోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళందరూ కూడా, వ్యతిరేకమైన వారందరూ కూడా నాతో సమాధాన పడడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధాన పడ్డారు. వ్యతిరేకమైన మనుషుల ద్వారానే దేవుడు నాకు మంచి స్థలాన్నే ఇప్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం దేనికి భయపడొద్దు. ఎవరు మన మీదకి వచ్చినా భయపడొద్దు. మనకు ఎవరు వ్యతిరేకంగా లేచినా మనం భయపడొద్దు. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా కూడా మనం భయపడే అవసరము లేదు. ఎందుకంటే మన దేవుడు గొప్ప ధైర్యం ఇచ్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్యుల ద్వారానే మనకు సాక్ష్యం రావాలి కదా. మరి దేవుడు అన్యుల ద్వారానే ఆ సాక్ష్యాన్ని నాకు దేవుడు పలికిస్తూ ఉన్నాడు. అందుని బట్టి నేను దేవునికి ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, కనుక ఈ మాటలు వింటున్నటువంటి నీవు దేనికి కూడా భయపడొద్దు. దేవునిలో నువ్వు భయము భక్తి కలిగి జీవించు. తప్పకుండా దేవుడు నీకు గొప్ప ధైర్యం ఇస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మెలక దీవించనుగాక. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రం నాయన. నిన్ను నమ్మిన బిడ్డలందరూ కూడా ప్రభా గొప్ప ధైర్యంతో జీవించాలి. గొప్ప ధైర్యం కావాలంటే ప్రభా నీ యందు భయము భక్తి కలిగి జీవించాలి. కనుక ప్రతివారు నాయన నీ యందు భయభక్తులు కలిగి గొప్ప ధైర్యాన్ని పొందుకొని నీలో ముందుకు సాగుటకు నీ కృప దయచేయం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.